Yo, what's up guys? My name is Sakshit. ఈరోజు మళ్ళీ మనం ఆడబోయే గేమ్ పేరు మైన్క్రాఫ్ట్. కానీ ఒక్క ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్, నా మైన్క్రాఫ్ట్ డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకని నా దగ్గర ఇప్పుడు ఏం వరల్డ్స్ లేవు. కొత్త ఫ్లాగ్ పోయింది, నా ఇల్లు పోయింది, ఆ విలేజ్ కూడా పోయింది ఫ్రెండ్స్. అందుకని ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 minutes ఫ్రెండ్స్, నా కెమెరా నేను మామూలుగా మార్చుకుంటా. A few minutes later. మీరు చూడగలుగుతారు, మళ్ళీ నా కెమెరా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మామూలుగా. ఇప్పుడు ఐస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడంతా. ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఒక ప్లెయిన్ ప్లేస్ చూసి 100 క్రీపర్స్ని బెడ్ రాక్ లోపల పెట్టి నేను సర్వైవల్కి వచ్చేస్తాను ఫ్రెండ్స్. కానీ ఒకే ఒక సేఫ్టీ, డైమండ్ ఆర్మర్ వేసుకొని ఉంటా. డైమండ్ ఆర్మర్ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను ఈవెన్ వాడిని కొడతాను కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఈవెన్ సర్వైవల్లో వెళ్తాను కాబట్టి మెయిన్ కుక్ మటన్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, బ్లాక్ షీప్ మామూలు మటన్ కూడా దొరికేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బెడ్ రాక్ తీసుకుంటాను ఫ్రెండ్స్. బెడ్ రాక్ ఈ గేమ్కే చాలా డేంజరస్ మెటీరియల్ ఫ్రెండ్స్. దీన్ని మనం డైమండ్ పికెట్స్ తిరగొట్టలేం, దేని తిరగొట్టలేం ఫ్రెండ్స్. ఇదే షూస్ వేసుకోవడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇది ఒకవేళ మనం డైరెక్ట్గా కిందకి తవ్వుకుంటూ వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్, డైమండ్కి 12 కైనా ఎక్కువ కిందకి వెళ్తే బెడ్ రాక్ వస్తుంది ఫ్రెండ్స్. దాని డైమండ్ పికెస్ట్, నెదరైట్ పికెస్ట్ అవన్నీ తిరగొట్టలేం ఫ్రెండ్స్. అందుకని బెడ్ రాక్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే సార్ ఫ్రెండ్స్ బెడ్ రాక్ అంటే. ఇప్పుడు నేను ఒకవేళ డైమండ్ పికెట్స్ తీసుకుంటాను. డైమండ్ పికెట్ క్రియేటివ్లు ఎరిగిపోద్దులే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సర్వైవల్కి వెళ్తాను ఫ్రెండ్స్. సర్వైవల్కి వెళ్ళా. ఇప్పుడు డైమండ్ పికెట్స్ తీసుకొని కొడితే అసలు ఎరిగిపోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అసలు ఒక్కరవ కూడా ఎరగట్లేదు ఫ్రెండ్స్. చూడండి, అందుకని చాలా డేంజరస్ మెటల్ ఫ్రెండ్స్. అన్నిట్లో ఈ గేమ్కి చాలా డేంజరస్ మెటల్. ఇప్పుడు నేను దీన్ని ఇట్లా పెడతా ఉంటాను. మన లేయర్ చేద్దాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా 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 చాలా పెద్దది చేస్తాను ఫ్రెండ్స్. చాలా ఎక్కువ క్రీపర్స్ని తెప్పించిపోతున్నాం. దాని మధ్యలో అవుట్ అవుతున్నాం. మర్చిపోయాను ఫ్రెండ్స్, మనం కింద ల్యాండ్ కూడా బెడ్ రాక్తో మేక్ చేయాలి, లేకపోతే ల్యాండ్ మొత్తం విరిగిపోద్ది ఫ్రెండ్స్. అందుకని ల్యాండ్ కూడా మేక్ చేసేది. చాలా చిన్న పెద్ద చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను కొంచెం. అందుకని చాలా కష్టంగా ఉంది చేయడం. సో మొత్తం లేయర్ మేక్ చేసాక మిమ్మల్ని మీట్ అవుతా. A few minutes later. ఇప్పుడు మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్, నా లేయర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి క్రీపర్ ఎగ్ తీసుకుంటాను ఫ్రెండ్స్. సారీ, ఒకటి చేశాను ఫ్రెండ్స్ రాంగ్గా. ఎస్, క్రీపర్ హెడ్ కోర్ ఉంది. క్రీపర్ హెడ్ పెట్టుకోగలుగుతాను నేను, పెట్టుకోలేను. క్రీపర్ ఎగ్ 64 తీసేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ మొత్తం స్పాన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. ఓ షట్, కొట్టా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెయ్యాలి ఫ్రెండ్స్. నేను ఏంటంటే నా బెడ్ పెట్టుకొని ఇక్కడ స్పాన్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నేను అవుట్ అవుతాను కదా ఫ్రెండ్స్. అప్పుడు నేను మళ్ళీ ఇక్కడే స్పాన్ అవ్వచ్చు. ఇంతే చాలేమో ఫ్రెండ్స్, మళ్ళీ గేమ్ హ్యాంగ్ అయిపోద్ది. అందుకని నేను ఇప్పుడు ఇక్కడికి బెడ్ పెట్టేసుకుంటా. బెడ్ వెళ్ళిపోకూడదు ఫ్రెండ్స్, అన్నిటికీ ఇంపార్టెంట్గా. ఇప్పుడు బెడ్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. వైట్ బెడ్, బ్లూ బెడ్ తీసుకోలేదు. రీస్పాన్స్ పాయింట్ సెట్ అయిపోయింది. ఇంకా మనం వెళ్దాం పైకి. ఇంకొంచెం స్పాన్ చేద్దాం ఫ్రెండ్స్. నేను ఇంకా కొంచెం స్పాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సర్వైవల్కి వెళ్ళిపోదాం. ఓ నో, ఇంకా నేను ఉన్నానా? ఓ మై గాడ్,
డైమండ్ మనకు 1 క్రాష్ కూడా పడలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకా చాలు ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఎండ్ అయిపోయింది. 3, 2, 1 బాయ్. ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓ షిట్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.